వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అయినప్పటికీ ఒకవేళ అది చర్చకు రాకపోతే ఏ రోజైతే పార్లమెంట్ ఆఖరి తేదీ ఆఖరిగా సమావేశం ముగింపు రోజున ప్రజలతో ఎన్నుకోబడిన పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన పార్లమెంట్ సభ్యులందరూ కూడా రాజీనామా చేయాలని ఇప్పటికే ఒక కార్యాచరణ రూపొందించాం. దాంతో పాటుగా ఇంకా ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో, కేంద్రం మీద పోరాటం చేయాలనే ఉద్దేశంతో ఢిల్లీలో ఇంతకుముందు రెండుసార్లు ధర్నాలు చేసినప్పటికీ కూడా వారి తాలూకా తీరు మారకపోవడంతో, ఆలోచన ధోరణి మారకపోవడంతో ఢిల్లీలో ఉన్న మా పార్లమెంట్ సభ్యులు రాజీనామా చేసిన వెంటనే అక్కడి నుంచి నేరుగా మన తాలూకా ఆంధ్రభవన్, మన ఆస్ట్రేలియా ఆంధ్రభవన్కి పోయి అక్కడ నిరాదీక్ష చేయాలని నిన్నటి రోజున మా అధ్యక్షులు ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ నిరాదీక్షకి, ఆ రాజీనామా అంశానికి రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని, అన్ని ప్రజా సంఘాలు దానికి మద్దతుగా నిలవాలని, ఢిల్లీలో ఉన్న ప్రతి తిరుగువాడు దాన్ని మద్దతు ఇచ్చి మీ తాలూకా సంఘీభావం తెలపమని అధికారంలో తెలుగుదేశం పార్టీ ఇప్పటికైనా సరే మీరు చేసిన కుయుక్తులు పక్కన పెట్టి, మీ బలహీనతలు పక్కన పెట్టి మీరు కూడా రాజీనామాలు చేసి ఆ నిరాదీక్షలో రండి, పాల్గొనండి. రాబోయే దేశంలో భారతీయ జనతా పార్టీ మీద ఒత్తిడి తీసుకొద్దాం, ఎన్డీఏ ప్రభుత్వం తలలో ఉంచుదాం, తప్పకుండా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిద్దామని చెప్పని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి, ప్రజా సంఘానికి పిలుపునిస్తున్నాం. తెలుగుదేశం పార్టీని కోరుతున్నాం, ముందుకు రమ్మని చెప్పని. మరి దాంతోపాటు రాష్ట్రంలో జరుగుతున్న ఏ రోజైతే ఢిల్లీలో రాజీనామాలు చేసి నిరాదీక్ష ప్రారంభిస్తారో ఆ మరుక్షణం నుంచి రాష్ట్రంలో కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా మా పార్టీ శ్రేణులు, రాష్ట్రంలో మా శాసనసభ్యులు, కార్యకర్తలు అందరూ కలిసి నియోజకవర్గ కేంద్రాల్లో రిలే నిరాదీక్షల్ని ప్రారంభించాలని, ప్రజల్ని సంఘటితపరచాలని, తద్వారా రాష్ట్రంలో గత 4 సంవత్సరాలుగా నిర్లక్ష్యం వహించిన, అలసత్వం వహించిన ప్రభుత్వానికి కళ్ళు తెరిపించి దాన్ని కూడా ఇక్కడ కూడా బలోపేతం చేయాలని, తద్వారా కేంద్రాన్ని కనువిప్పు జరిగేటట్లు కేంద్రం మీద పోరాటం చేయడానికి ఇవాళ మా నాయకుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న అన్ని పౌర సంఘాలని, ప్రజా సంఘాలని, మేధావుల్ని, అన్ని రాజకీయ పక్షాలని కోరుతున్నాం. రండి, ముందుకు రండి మేధావులారా, రండి విద్యార్థులారా, మన తాలూకు రాష్ట్రాన్ని మనం కాపాడుకుందాం, మన రాష్ట్ర అభివృద్ధిని మనం కాపాడుకుందాం. మీ విద్యార్థుల తాలూకు భవిష్యత్తుని, రాబోయే తరాల్లో మీరు నిరుద్యోగంగా ఉండకుండా ప్రతి ఒక్కరికి ఉద్యోగం దొరికే అవకాశాన్ని మనం సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీ. అందులో భాగస్వాములు కమ్మని చెప్పని అన్ని సంఘాలు కూడా మరి వాళ్ళు కోరుతున్నాం. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీని కూడా డిమాండ్ చేస్తున్నాం, రండి మీరు కూడా ఉద్యమంలో పాల్గొనండి. ఈ చేస్తున్న ఈ ప్రజా ఉద్యమానికి మీరు కూడా వచ్చి మీరు కూడా ఈ ఉద్యమంలో పాల్గొని జరిగింది. గత 4 సంవత్సరాలుగా మీరు అసత్వం వహించినప్పటికీ కూడా ఇదే మా ధ్యేయంగా రమ్మని చెప్పని, ఈ కార్యాచరణలో పాల్గొనమని చెప్పని వాళ్ళకు కూడా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఇవాళ జరుగుతున్న ఈ ఉద్యమంలో విద్యార్థులందరికీ కూడా ఇప్పుడు ఇవాళ పరీక్షా సమయంలో అయినప్పటికీ కూడా పరీక్షల్లో మీ తాలుగా మీ సంవత్సరకాలం మీరు వృధా చేసుకోకుండా ఆ కార్యక్రమాన్ని కానిస్తూ, రాష్ట్రం కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి, రాష్ట్ర అభివృద్ధి మనకి అత్యవసరం కాబట్టి, ఇది ఒక ప్రాధాన్యత అంశం కాబట్టి దీన్ని కూడా మీరు అందులో భాగంగానే ఆలోచన చేయాలని చెప్పని వారిని కూడా కోరుతున్నాం. ఇవాళ అధికారంలో తెలుగుదేశం పార్టీని డిమాండ్ చేస్తున్నాం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే
నిజంగా ఈ అంశం పట్ల కానీ మీకు కానీ సమస్య పరిష్కారం కావాలని కోరుకుంటే, ఎన్డీఏ ప్రభుత్వాన్ని నుంచి మెల్ల నుంచి కార్యక్రమం నడిపించాలని కోరుకుంటే, ఏదైతే ఉద్యమం ప్రారంభ దశ నుంచి గత 4 సంవత్సరాలుగా ప్రత్యేక హోదాపై జరిగిన ఏ ఉద్యమాలు ఉన్నాయో ఆ ఉద్యమం పెట్టిన మీరు కేసులు ఏవైతున్నాయో విద్యార్థులపై కానీ, మేధావులపై కానీ, ప్రజా సంఘాలపై కానీ, పౌర సంఘాల మీద కానీ, రాజకీయ పక్షాలపై కానీ పెట్టిన కేసులన్నింటినీ కూడా బేషరతుగా అన్ని కూడా విత్డ్రా చేయాలి, అన్ని కూడా విరమించుకోవాలి, అన్నింటినీ కూడా తీయాలని చెప్పి ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. చేయండి. ఇది రాష్ట్ర సమస్య, ఇది రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన సమస్య, ఇది రాష్ట్ర నిరుద్యోగులకు సంబంధించిన సమస్య, రాష్ట్రం తాలూకా పెట్టుబడిదారులకి పరిశ్రమకు రావాల్సిన సమస్య, అన్ని ప్రాంతాలకి సంబంధించిన సమస్య. కాబట్టి ఈ సమస్యని ఏ రాజకీయ కోణంలోనో రాజకీయ దుర్బుద్ధితోనో కాకుండా సమగ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచనతో ఈ రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక హోదా ఒక్కటే సరైన దిశగా వైఎస్ఆర్సీపీ తలిచింది. ఇదే సంజీవిని నమ్మింది. ఈ కార్యక్రమం రాష్ట్ర విభజన అంశంలో ఉన్న అంశాన్ని నెరవేరిస్తే భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం మేటి రాష్ట్రంగా తయారవుతుందనే అంశాన్ని తెలుగుదేశం పార్టీ నమ్మి ఇవాళ ముందుకు రావాలని చెప్పి వైఎస్ఆర్సీపీ తీసుకున్న ఈ అంశాన్ని తప్పకుండా మీరు కూడా కలిసి వచ్చి ఈ అంశమే మనకి ప్రధాన అంశంగా మీరు కూడా ముందుకు రావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగానే అందుకే కేసులన్నీ ఎత్తేయాలని, మీకు శక్తితో ముందుకు రావాలని, అలాగే రేపు పార్లమెంట్ సభ్యులు రాజీనామా చేసిన తర్వాత మీరు కూడా రండి. మీ సభ్యులు కూడా రాజీనామా చేయమని మరొకసారి అడుగుతున్నాం. రండి, అందరూ కలిపి నిరాదీక్ష ఢిల్లీని కేంద్రంగా చేసుకుని చేద్దాం, ముందుకు రమ్మని చెప్పని వాళ్ళు డిమాండ్ చేస్తున్నాం. వస్తారని ఆశిస్తున్నాం. రాకపోతే ఈ సమాజం మిమ్మల్ని క్షమించదు, ఈ రాష్ట్రం మిమ్మల్ని క్షమించదు. మాటలు కాదు కావాల్సింది, చేతలు కావాలి. ఇవాళ మనకి నిన్నటి రోజు మీరు చెప్పారు జాతీయ దృక్పథంతో జాతీయ ఉద్యమంలో ఏ విధంగా అయితే పోరాడారో ఆ విధంగా పోరాటం చేయాలని చెప్పి నిన్న మీరు అన్నారు. అదే దృక్పథంతో మీ ముందుకు వచ్చాం. అదే అహింసావాదంతో హింసగా తావు లేకుండా ఏదైతే జాతీయ ఉద్యమంలో కార్యక్రమాలు చేశారో ఆ రోజు పెద్దలు బాపూజీ నేతృత్వంలో ఏ విధంగా ఉద్యమం జరిగిందో ఆ ఉద్యమానికి నాందిగా ఇవాళ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. నిరాదీక్ష అనే అంశాన్ని దానికి రండి, మద్దతు ఇద్దాం. మన ఈపీ భవన్లో కూర్చున్నాం. మా పార్లమెంట్ సభ్యులతో పాటు మీ పార్లమెంట్ సభ్యులు కూడా ఆదేశించండి, వాళ్ళకి కూడా చెప్పండి, ఢిల్లీని కలిద్దాం. ఒక విషయాన్ని అడుగుతున్నాం ఇవాళ భారతీయ జనతా పార్టీని, ప్రధానమంత్రి మోడీ గారిని. అయ్యా మోడీ గారు, అయ్యా భారతీయ జనతా పార్టీ పెద్దలు, ఈ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఈ భారతదేశం అంతర్భాగం కాదా? ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో భాగం కాదా? మేము ప్రజలం, భారతదేశం మేము ప్రజలం కాదా? మేము పన్నులు కట్టట్లేదా? మాకు రాజ్యాంగంలో మాకు హక్కులు లేవా? ప్రాథమిక హక్కులు మాకు వర్తించవా? రాజ్యాంగంలో అంశాలు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వర్తించవా? పార్లమెంట్లో పెట్టిన చట్టాన్ని, పార్లమెంట్లో ఇచ్చిన హామీని మళ్ళీ మీరు కాదంటే పార్లమెంట్ తాలూకు నుంచి మేమవుతుంది. ఇంకో ప్రభుత్వం వచ్చి మరి ఈ ప్రభుత్వం చేసిన చట్టాన్ని మేము చేయము, విధానంలో మేము అవలంబించాం, తద్వారా నష్టమవుతుంది అంటే ఇది న్యాయమేనా అని చెప్పి అడుగుతున్నాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ కూడా రాలే. ఇటువంటి విపత్కరమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇది కాదు, దీనికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వాలకి మరి వ్యతిరేకంగా, ఆ ప్రభుత్వాల తాలూకా ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీ పోరాటం చేస్తుంది. అందులో భాగంగానే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న తీసుకున్న ఈ నిర్ణయం ఎంతవరకైనా సరే ఈ పోరాటం చేయాలని, ఈ పోరాటం ద్వారా తద్వారా ఇది సాధించాలని రాష్ట్ర ప్రజానీకానికి కూడా కోరుతున్నాం. 1 సంవత్సరం ఓటేస్తే వాస్తవంగా 5 సంవత్సరాల సమయం వస్తుంది. ఇప్పటికే 4 సంవత్సరాలు జరిగిపోయింది. రాష్ట్రంలో కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు సంకీర్ణ ప్రభుత్వాలుగా ఉంటూ, వారు మిత్రపక్షాలుగా ఉంటూ రాష్ట్రానికి ఎంతో నష్టపెట్టాయి. సరే, ఇంకా మిగిలిన ఆఖరి దశకు వచ్చాం, ఇంకా ఆఖరి సంవత్సరానికి వచ్చాం. ఇంకా ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తూ మన తాలూకా ప్రజల తాలూకా